అసలు అది టోటలీ డిఫరెంట్ కాంటాక్ట్ అండ్ దట్ ఈజ్ చైనా ఫిలిం మాదిరి చాలా కష్టపడి ఉంటారు నాకు తెలిసి ఈ మూవీ తీయడానికి. అసలు విశ్వక్సేన్ అనేది లాస్ట్ మూమెంట్లో అలా వస్తాడు అలా చేస్తాడు అనేది అసలు టోటలీ డిఫరెంట్ యాటిట్యూడ్ అనమాట, డిఫరెంట్ టాపిక్ ఇది అంతా. యాక్చువల్గా మూవీ చూస్తే కానీ మీకు కూడా అర్థం కాదు ఆ విశ్వక్సేన్ ఎలా వస్తాడు, అసలు అమ్మాయి అబ్బాయి స్టోరీ ఎలా మారుద్ది, లాస్ట్లో హీరోయిన్ టచ్అప్ అసలు బాడీని ఎట్లా టచ్ చేస్తే అదొక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. సో అలాంటివి చేయాలంటే ఇలాంటి టైప్ ఆఫ్ డైరెక్టర్స్ చేయాలంటే అది రాజమౌళి లైక్ ఆ డైరెక్టర్ చాలా బాగా చేశాడు విద్యాధర్. ఇట్స్ వెరీ గ్రేట్ మూవీ ఇది. ఫస్ట్ టైం మేము వచ్చి చూడడం ఇక్కడ. ఇట్స్ వెరీ 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 ఫ్యాంటాస్టిక్, సూపర్ హిట్. ఏంటండి రేటింగ్ 5/5. మీరు అసలు చూడాలి ఫస్ట్ మూవీ. మీరు అందరూ చూస్తే ఆ థ్రిల్లింగ్ అంటే ఏంటనేది మీకు అర్థమవుద్ది. గామి సినిమా మాత్రం ఒక సినిమా డిఫరెంట్ ఉందన్న. అసలు చెప్తున్న విశ్వక్సేన్ కెరియర్లో సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా 3 years కష్టపడ్డారు ఈ సినిమా. ఎందుకంటే మామూలు మాట కదా, స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ మొత్తం విజువల్ కానీ చాలా బాగుంది. అసలు సినిమా చూస్తుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో ఉన్న సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా నీకు బోర్ అయిన సినిమా ఉంటుంది. మనం చూసినా కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ తగ్గట్టు ఒక హీరోకి క్యారెక్టర్ ఎలా పెట్టాలో, మళ్ళీ ఒక చిన్న పాప యాక్టింగ్ కానీ ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా మంది చాలా కష్టపడ్డారు సినిమా కోసం. చాలా బాగుంది సినిమా. నీకు ఎక్కడ సినిమా బోర్ అనేది లేదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా. అంటే ఒక ఈ హిమాలయ పర్వతాలు అనే ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకొచ్చిన డైరెక్టర్ గారు చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే కూడా మనకు ఒక మళ్ళా చూడాలనిపిస్తుంది. ఒక మళ్ళీ మనకు ఒక మొగధీర, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అంటే చూడడం మనకు ఒక అలానే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ చాలా బాగుంది. ఎందుకంటే ఈ సినిమా శివరాత్రికి వచ్చింది కాబట్టి సినిమా మంచి సక్సెస్ఫుల్ కొట్టింది. ఇంకా ఈ సినిమా పబ్లిక్ చూడాలి, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం చేసుకోవాలి. సినిమా మెయిన్ థింగ్ ఏంటంటే స్లో ఉన్న సినిమా స్లో ఉంటుంది, కాకపోతే అర్థం చేసుకుంటే నీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. సినిమా చాలా బాగుంది, సూపర్. గామి లైనప్ ఏంటంటే గమ్యం చేరటం. ఎవరికైనా ఒక ఆశయం ఉంటుంది, ఆలోచన తగ్గట్టుగా ప్రయత్నానికి ఫలితం ఎలా. ఒక ఫ్యాంటసీ, ఒక అడ్వెంచర్, ఒక థ్రిల్లర్. 5 years బ్యాక్ విశ్వక్సేన్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దానికి డైరెక్టర్ విద్యాధర్ చూపించిన స్క్రీన్ ప్లే, ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం కావాలి, సహనం కావాలి. ఒక సైంటిఫిక్ మూవీ, ఒక డిజీజ్ ఉన్నప్పుడు భగవంతుడు ఆశీర్వాదం కావాలి, రిజల్ట్ తగ్గట్టుగా ప్రకృతిని కూడా మనము ఆహ్వాదించాలి. ఇలాంటి సినిమాలు చాలా వేరుగా వస్తాయి. విశ్వక్సేన్కి ఇది ఒక బ్యాక్ బోన్ మూవీ అనుకోవచ్చు. మహాశివరాత్రి పరమేశ్వరుడి ఆశీస్సులతో గ్రాఫిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన, గట్స్ తగ్గట్టుగా అయిన పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్గా ఆడియన్స్ పల్స్కి క్యాచ్ అయ్యే విధానంగా, ఒక డిసీజ్ ఉన్న పర్సన్స్కి మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో మనోధైర్యం అన్న లీడ్ అనేది చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. మహాశివరాత్రి శుభాకాంక్షలు. అన్న గామి మాత్రము విజువల్ వండర్. ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగులో ఒకప్పుడు దేవి అమ్మోరు చూసినప్పుడు ఆ విజువల్స్ ఎట్లయితున్నాయో నాకైతే అట్లా విజువల్స్ చాలా మంచిగా అనిపించినాయి. మెయిన్ థింగ్ మన విశ్వక్సేన్ గారు ఒక 5-6 years బ్యాక్ ఆయన కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఏదైతే అనుకున్నారో అదైతే సక్సెస్ అయినట్టు లెక్కన చాలా బాగుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి అవన్నీ ముందే చెప్పిండు. ఇలాంటి ఎలిమెంట్స్ ఉండే జస్ట్ ఒక డిఫరెంట్ ఫిలిం అనిపించుకుంటుంది అని చెప్పేసి డిఫరెంట్ ఫీలింగ్ నాకైతే నచ్చిందన్న, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఫిలిమ్స్ మన తెలుగు వాళ్ళు తీయడము, హాలీవుడ్ రేంజ్కి ఒక విజువల్స్ చూపెట్టడం అయితే నాకైతే నచ్చింది. మన కమర్షియల్ ఎలిమెంట్ ఇప్పుడు ఏదైతే మనకు బాలయ్య బాబు సినిమాలు చూసినప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్ పొందుతామో ఒక డిఫరెంట్ ఫిలిం చూసినప్పుడు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలి, ఆ టేస్ట్ అనేది ఉండాలి. నాకైతే ఆ ఫిలిమ్స్ ఎట్లా నచ్చినాయో ఈ ఫిలిం కూడా ఒక డిఫరెంట్ థాట్ తోటి వచ్చింది డైరెక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్స్ కూడా డైరెక్షన్ చాలా బాగుంది. కంపల్సరీ మస్ట్ వాచబుల్ మూవీ అన్న. డిఫరెంట్ మూవీ. ఒక చిన్న బడ్జెట్లో ఒక పెద్ద అటెంప్ట్, ఒక చిన్న బడ్జెట్లో పెద్ద రేంజ్కి తీసుకెళ్ళింది విజువల్స్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. నాకు అది చాలా నచ్చింది. సినిమా చూడాలంటే ఎక్స్పెక్టేషన్స్ అని కాదన్న, ఒక్కసారి వెళ్ళి సినిమా చూస్తే మనం అలా వరల్డ్కి వెళ్ళిపోతాం. డిఫరెంట్ ఒక 3 stories నడుస్తుంటాయి. 3 storiesలో నాకు విశ్వక్సేన్ గారిది చాలా నచ్చింది. దాని తర్వాత పెద్ద అయినప్పుడు నచ్చింది, దాని తర్వాత చిన్నగా ఉన్నప్పుడు కొంచెం అవి అడిట్ అయినా సరే ఓకే అనిపించింది. మూవీ ఓవరాల్ మాత్రం చాలా బాగుంది. రేటింగ్ 3.5. థ్యాంక్ యూ.
గామి సినిమా చూడడం జరిగింది ఇప్పుడే. సినిమా ఎలా ఉందంటే దాన్ని ఏమంటారు ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అనమాట. అసలు ఒక 3 స్టోరీస్ అనేవి ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. క్లైమాక్స్లోకి వచ్చేసరికి ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేస్తారు. అవన్నీ సినిమా చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. సినిమా చాలా బాగుంది, ఒక కొత్త కథ అనమాట. అంటే దాన్ని ఏమంటారు, ఈ మధ్యకాలంలో ఇలాంటి కథ తెలుగు సినిమాలో రాలేదు. తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నాను నేను. తెలుగు సినిమాలో ఇలాంటి కొత్త కథ రాలేదు. అంటే కొంచెము దాన్ని ఏమంటారు స్లో నెరేషన్ ఉంది, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా దాన్ని ఏమంటారు హిట్ సినిమా ఇది. విజువల్గా చాలా బాగుంది, అదే డైరెక్షన్ చాలా బాగుంది. అంటే స్టోరీ అనేది అంటే చాలా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో సిండ్రోమ్స్ ఉంటాయి, డిఫరెంట్ సిండ్రోమ్స్. అలాగే ఇది ఒక సిండ్రోమ్ సినిమా, కానీ ఆ తీసిన విధానం చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ కంప్యూటర్ గ్రాఫిక్స్, ఈ మధ్యకాలంలో ఇంత కంప్యూటర్ గ్రాఫిక్స్ తో వచ్చిన సినిమా నేను అంటే ఈ మధ్యకాలంలో ఈ ఒక 3-4 మంత్స్ హనుమాన్ సినిమా తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద వచ్చిన సినిమాలో ఇది చాలా బాగుందన్నమాట. ముఖ్యంగా డైరెక్షన్ గురించి చెప్పాలండి. డైరెక్టర్ పడ్డ కష్టం కానీ, మొత్తం కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరు కానీ, అసలు విజువల్గా చాలా బాగుందండి. సినిమా మాత్రం హిట్ సినిమా ఇది. విశ్వక్సేన్ అంటే ఈ సినిమాలో సాంగ్స్ ఇవన్నీ ఏమీ లేవు. ఇది ఒక కమర్షియల్ సినిమా లాగా లేదు, ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అన్నమాట. ఇది ప్రయోగం అనే సినిమా. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఈ సినిమా చూడొచ్చండి. కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉంది. ఏం లైన్ సింహంతో ఆ సీన్ చాలా బాగుంది. అంటే 2-3 సీన్స్లో లైన్ అనేది వచ్చింది అనమాట. ఆ సీన్స్ చాలా బాగా తీశాడు అనమాట. డైరెక్షన్ ఆ డైరెక్టర్ పేరు విద్యాధర్ కాగిత అనమాట. అతను చాలా బాగా తీశాడు. సినిమా చూడొచ్చు. ఈ శివుడి మీద ఒక సాంగ్ ఉండిద్ది అనమాట. ఆ సాంగ్ ఒక 2 minutes ఉండిద్ది. అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు అనమాట. చాలా బాగుంది అసలు. కంప్యూటర్ గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంది ఈ సినిమాలో. థ్యాంక్ యూ. సో విశ్వక్సేన అన్నట్టు మమ్మల్ని ముగ్గురిని స్టేజ్ మీద అన్నాడు, ఆ ముగ్గురిని గుర్తుపెట్టుకోండి అన్నాడు. సో అన్న ఏదైతే సినిమాకి చెప్పిండో మాస్ డైలాగ్స్, ఐటమ్ సాంగ్స్ అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి అన్నాడు. సో విశ్వక్సేన అన్న ఏదైతే చెప్పిండో సినిమాలో చూసిన తర్వాత అదే. సో డైరెక్షన్ అంటే 6 సంవత్సరాలు కష్టపడ్డారంట. సో ఆ కష్టపడ్డ దానికి అయితే ప్రతిఫలం వచ్చింది. సో నేను అనుకున్న హాలీవుడ్ సినిమా చూస్తున్నాను, ఆ విజువల్స్ కానీ ఆ ఫ్లాట్ తీసుకోవడం కానీ, అంటే కరెక్ట్ సినిమాని ఫ్లాట్ 3 క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ 3 క్యారెక్టర్స్ని జాయిన్ చేసుకుంటా అట్లా తీసుకెళ్ళింది. ఇంటర్వెల్ వరకు స్టోరీలోకి లాగలేదు. ఇంటర్వెల్ స్టార్ట్ అవ్వగానే స్టోరీలోకి ఫ్లాట్ వెళ్ళిపోయింది. సో లాస్ట్కి 1/2 hour మళ్ళీ ట్విస్ట్ ఇచ్చిండు. సో ఆ గూస్ బంప్స్ సీన్స్, ఆ సింహం వచ్చినప్పుడు, ఆ అటాక్ చేసినప్పుడు అసలు గూస్ బంప్స్ వస్తుంటుంది. నిజంగా విశ్వక్సేన అన్న డైలాగ్ చెప్తాడు, నన్ను ఎవ్వరు లేపాల్సిన అవసరం లేదు, నన్ను నేనే లేపుకుంటా అన్నాడు కదా. సో అలాంటి ఇలా చేసేవాడు, కంటెంట్ ఉన్నవాడికి, కథను నమ్ముకున్న వాడికి ఆ మాత్రం కాన్ఫిడెంట్ ఉన్నానా అన్న, కొట్టినావు అన్న, హిట్ కొట్టినావు అంటే మీరు ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోక రాకండి. సినిమాని సినిమాగా చూడండి, వేరే లెవెల్ గూస్ బంప్స్ వస్తాయి సినిమాలో. నిజంగా డైరెక్టర్కి నిజంగా హ్యాట్సాప్. అందుకని డైరెక్టర్ నాకు తెలిసి ఈ 6 సంవత్సరాలు చిక్కిపోయినట్టున్నారు. సో ఈ మాత్రం సినిమా తీస్తే చిక్కిపోవడం కాదు, అంతే ఎలా వస్తుంది సినిమా అని అనుకున్నాడేమో. కానీ సార్ ఎక్సలెంట్ మూవీ తీశారు. ఆ విజువల్స్ కానీ విశ్వక్సేన యాక్టింగ్ అయితే చింపేశారు. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే విశ్వక్సేన స్లోగా సినిమా ఇది మాకు మాస్ ఎలివేషన్ లేదంటున్నారు, కానీ ఈ సినిమాతో కాదు. నెక్స్ట్ మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ వస్తుంది. నిజంగా నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, ఒక ఫైట్ ఉంటుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు ఇట్లా అనుకొని చూస్తారు, ఎన్టీఆర్ విశ్వక్సేన అని చూస్తారు. అలాంటి ఫైట్ ఉంటుంది అన్న. బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టేసినాం. ఈ సినిమాని ప్రశాంతంగా వచ్చి చూడండి. మంచి ఇలాంటి సినిమాలు మన తెలుగు వాళ్ళు తీయలేరేమో అనుకున్నారు, కానీ బట్ తీసి చూపించారు. ఖచ్చితంగా ఈ సినిమా అందరూ వచ్చి థియేటర్కి వాచ్ చేయండి. మంచి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది మీ అందరికీ. సో ఎంటైర్ టీమ్కి, సో మీ కష్టానికి ప్రతిఫలం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి హాలీవుడ్ సినిమాలే అవే చూస్తామా అనుకున్నాం, బట్ మన తెలుగులో కూడా ఇలాంటి సినిమా తీయాలని నిరూపించారు. సో ఇంకా ఇలాంటి సినిమాలు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గామి సినిమా సూపర్ ఉంది నిజంగా. డైరెక్టర్ విద్యాధర్ గారు
సూపర్గా తీశారు. మినిమం ఒక 5 years కష్టపడ్డారు కదా, ఆ కష్టానికి ఫలితం అయితే వచ్చింది. విశ్వక్సేన్ అన్న అమ్మో యాక్టింగ్ చింపేశాడు. నిజంగా అఘోర డ్రెస్ వేసుకుని నార్మల్గా యాక్టింగ్ చేయడమే చాలా కష్టం, అలాంటిది ఈయన హిమాలయాల్లో యాక్టింగ్ చేశాడు. సూపర్గా ఉంది. ఈ సినిమాలో పాయింట్లు చెప్పడం కన్నా ఈ సినిమాలో 0.5 గురించి కొంచెం చెప్పారనమాట, అదే రివీల్. సూపర్గా ఉంది క్లైమాక్స్ కూడా. తర్వాత పాటలు అనేది ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది, మంచి ఫైట్స్ కూడా ఉన్నాయి. ఇది అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్ అనమాట, చాలా బాగుంది. రేటింగ్ అయితే 3.5 ఇస్తాను నేనైతే. చాందిని కూడా చాలా బాగా చేసింది. టోటల్గా అందరు ఆర్టిస్టులు బాగా చేశారు. కంపల్సరీ ఈ సినిమా శివరాత్రికి వచ్చింది కదా, ఈరోజు శివరాత్రి, ఈ సినిమాలో చాలా సీన్లు రాత్రి అదనమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది భయ్య. ఒకటే మాట చెప్పాలంటే గూస్ బంప్స్, ఫుల్ ఆఫ్ గూస్ బంప్స్. సినిమాలో మనం అనుకోవచ్చు యాక్షన్ ఎలిమెంట్స్ లేదంటేనేమో మాస్ మసాలా ఇవన్నీ లేవని. ఒక విషయం చెప్తున్నా, ఫస్ట్ మనం ఆడుకోవాల్సిన డైరెక్టర్ గురించి. యునానిమస్ ఆయన, నిజం చెప్తున్నా, 6 సంవత్సరాలు పడిన కష్టానికి ప్రతిఫలం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక రాజమౌళి గారితో, ఒక నీల్ గారి ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు అనిపిస్తుంది ఒక్క సినిమాతో. అంటే తను తీసిన విధానం, చూపించిన హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. నిజంగా నాకు తెలిసినంత వరకు వీళ్ళు కూడా తీసి ఉంటారేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళు తీసే దాంట్లో వాళ్ళు తీసారు, కానీ మనోడు కొత్తోడయండి 6 years ఇలా చేశాడంటే, 6 years కష్టపడి చేశాడంటే తెలుగులో హాలీవుడ్ రేంజ్ అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. విశ్వక్సేన్ యాక్టింగ్ అయితే చెప్తున్నాగా, కమల్ హాసన్ గారు, జూనియర్ ఎన్టీఆర్, నెక్స్ట్ విశ్వక్సేన్. ఏదైనా సరే చింపేస్తారు అంతే, ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే. స్టోరీలో హైలైట్స్ విశ్వక్సేన్. ఇంకా విశ్వక్సేన్ క్యారెక్టరే హైలైట్ అసలు. తను చేసే విధానం. మళ్ళీ 3 క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో, ఒక పాప, ఒక బాబు, మన విశ్వక్సేన్, ఒక ఆవిడ ఉంటుంది. మొత్తం కూడా ఇదొక నిలిచిపోతుంది సినిమా ఎప్పుడు కూడా. విశ్వక్సేన్ మేబీ మిగతా సినిమాలు చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఇలాంటి సినిమా మాత్రం మళ్ళీ రాదు. నెంబర్ 1 సినిమా అది. చెప్తున్నాగా డైరెక్టర్కి ఏంటంటే, మేము అందరూ సినిమా అయిపోయిన తర్వాత లేచిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టాం అంటే అంత ఎక్కిన సినిమా అందరికీ. కానీ ఈ శివరాత్రికి బ్రహ్మాండమైన సినిమా. విశ్వక్సేన్ కెరియర్లో ది బెస్ట్ సినిమా. తన రోల్. రేటింగ్ ఇవ్వలేమండి భయ్య ఇలాంటి సినిమాలకి. చూస్తాం అంతే, చూసాం, ఎంజాయ్ చేసాం. దైవత్వం వాడి క్యారెక్టర్ ఏంటి అంతవరకు, అంతే. సూపర్.